హాయ్ ఎవ్రీబడి. ఇవాళ నేను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో వాళ్ళ గురించి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళ లేకపోతే పాత వాళ్ళ కూడా అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గురించి చెప్పాలంటే అతనికి ఇంట్రడ్యూస్ నేను చేయడం ఏంటి అన్నట్టు ఉంటుంది. అతను నన్ను ఇంట్రడ్యూస్ చేయలేమో, అంత సీనియర్ నాకన్నా ఒక విధంగా. అంటే ఆనంద్ వర్ధన్ అనగానే, హర్షవర్ధన్ అనగానే వర్ధన్ వర్సెస్ వర్ధన్ అని ఏదో కమ్యూనిటీ అనుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. సో నైస్ టు మీట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ మై ప్లెజర్. నేను ఆడియన్స్ ఫస్ట్ చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలిసిన వెంటనే అసలు నా ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే, అసలు ఇంత గొప్ప కథ ఎలా ఎంచుకున్నాడు అంటే, ఎంచుకొని తీరాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో తను ఆల్మోస్ట్ ఇంకా ఏమనాలి, ఒక మార్ఫింగ్, చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎదిగి ఇప్పుడు పెద్దవాళ్ళ కనిపించే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు. నాకైతే ఇంకా ఆ ఇమేజే ఉంది. సో ఆ గడ్డలు మీసాలు వల్ల అనిపిస్తుంది. ఇందులో ఆ క్లీన్ షేవ్లో ఉన్నప్పుడు నాకు ఇంకా మా పాత ఇది దాని గురించి కూడా మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఎక్సైట్మెంట్. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఐ విల్ హ్యావ్ అ టాక్ షో అని చెప్పి. ఐ జస్ట్ వాంటెడ్ టు నో త్రూ మీకు మీ క్వశ్చన్స్ అన్ని నేను అడగాలన్నది నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ బ్యూటిఫుల్ లేడీస్. రోషిని అంటే కొత్త యాక్టర్స్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఎత్తుక్కోవాలి, పేరు గుర్తు చేసుకోవాలి. ఈ సినిమా తర్వాత వాళ్ళ నోటితో వాళ్ళ పేరు చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సారీ, నవమి. ఎస్, నవమి. వాట్ ఏ లవ్లీ నేమ్. అది మర్చిపోకూడదు, కానీ కొంతమందిని చూస్తే కొన్ని మర్చిపోతూ ఉంటాం. అలాగే నేను పరిచయం చేసుకోగానే నన్ను తలెత్తుకునేలా చేసి, నాకన్నా కొంచెం హైట్ ఉంది. అసలు తెలుగులో ఇలాంటి అమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. సో ఆ మాట నేనంటే మన ఆనంద్ కూడా నన్ను కూడా ఫస్ట్ తలెత్తుకునేలా చేసిందని చెప్పాడు. సో వెల్కమ్. అండ్ సార్, ప్రసన్న గారు, ఇవాళ రేపు వస్తున్న మూవీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద క్రైసిస్ కనిపించేది కంటెంట్లోనే. ఛాలెంజ్ అని చెప్పాలి క్రైసిస్ కన్నా. సో అటువంటి ఛాలెంజ్ని ఏమాత్రం తీసుకోని విధంగా అసలు కంటెంట్తోనే చాలా మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చిన ప్రసన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నాకు మీ కథ గురించి తెలుసు కాబట్టి నేను కొంచెం స్పీడ్ అయి మాట్లాడేస్తున్నా. సో రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా చాలా మంచి ఎక్సైట్మెంట్ వేస్తుంది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో అందుకే నేను వచ్చాను మీ దగ్గరికి మాట్లాడడానికి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. ఆనంద్, blessing for us to have you here, sir. I mean, అంటే బ్లెస్సింగ్ అంటే ఇట్ ఈస్ మ్యూచువల్. లైక్ ఎలా ఉంటుందంటే, సినిమాకి ఒక బజ్ క్రియేట్ అవ్వడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. మనం అంటారు కదా, ఇల్లు అలగ్గానే పండగ కాదన్నట్టు, మనం ఎంతమంది సినిమా తీసినా అది తెలిసే అవకాశం ప్రజలకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే కాంపిటీషన్ ఒకటి, వారంగా 5-6 సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో లక్కీలీ ఈ సినిమాకి అతను ఏదో కొత్తవాడు కాదు, ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేసే విధంగా తను మంచి కథ ఎంచుకున్నాడు అన్నది చెప్పగలిగితే చాలు. థియేటర్కి ఆడియన్స్ వస్తారు, వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇది బాగా పబ్లిసిటీ అవుతుంది అన్నదే ఇప్పుడు నాకున్న నమ్మకం. సో దానికి నేను తను ఫస్ట్ ఎప్పుడో పరిచయం అయినప్పుడు, ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒక పరిచయం అయింది ఒక ప్రాజెక్ట్ సంబంధించిన డిస్కషన్స్లో. అలా పరిచయం పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు చెప్పాడు నిద్రించు జహాపన అన్న మూవీ అని. ఇది 3 ఏళ్ల క్రితం చెప్పాడండి. చెప్తే అప్పుడు విషయం ఏంటంటే, 3 ఏళ్ల క్రితం అని అనుకుంటున్నారేమో, అప్పటికే 4 ఏళ్ళు అయింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈ సప్తవర్ష ప్రణాళిక ఏంటి? హలో, 7 ఏళ్ళు అయితే అంటే బాహుబలి ఏదో 3.5 ఏళ్ళలో తీశారు కదా, డబుల్ చేస్తే మనం ఇంకా పెద్ద హిట్ అవుతామన్నా ఏంటి? అసలు 7 ఏళ్ళు ఆగాల్సిన ఇదేంటి అంటే సార్, ఇది 6 నెలల్లో కంప్లీట్ అవ్వాల్సిన సినిమా ఇది. 6 నెలలు టు మ్యాక్సిమం 1 year మేబీ. నేను వేసుకున్న షెడ్యూల్ ప్రకారం, స్టార్టింగ్ ఐడియా ప్రకారం 2018 డిసెంబర్లో స్టార్ట్ చేసాం సార్. ఫస్ట్ ఒక 12 days షెడ్యూల్,
దానికోసం నేను 17 years లుక్కి వచ్చాను నేను. సో దానికోసం ఒక అప్పటికే ఒక 6-7 months ఫుల్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకొని ఒక 15 kgs వెయిట్ లాస్ అయ్యి ఆ షూట్ కోసం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం సెట్కి. 15 kgs వెయిట్ లాస్. 15 to 16. కొంచెం అది అలాగో చెప్తే. పొద్దున ఇంత కప్పు ఓట్స్, రాత్రి 2 చపాతీలు, అంతే నా మీల్ ఇంతే డేలో. ఇంకా వేరే ఏం తినేవాడిని కాదు. నేను అవే తింటా, కరెక్ట్ మిగిలిన వాటితో కలిపి వర్కౌట్ అయ్యింది నాకు. అవి కూడా యాడ్ చేసుకుని తింటాను నేను రెగ్యులర్ మీల్తో. తను ఆ రెండే తిన్నాడట. ఓకే. సో కరెక్ట్గా 7th day రోజు ఒక పర్టికులర్ సీన్ షూట్ చేస్తున్నాం దీంట్లో. ఆ సీన్ ఏంటి అంటే, ఈ అమ్మాయికి అప్పటి వరకు దీపావళి అనే పండగ గురించి తెలీదు. బేసిక్ అసలు దీపావళి అనే పండగ తన ఉద్దేశంలో శబ్దానికి సంబంధించిన పండగ. సో నా క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, దీపావళి వినే పండగ కాదు, చూసే పండగ అని చెప్పి నేను ఒంటి మీద ఫైర్ క్రాకర్స్ పెట్టుకుని ఒక స్టంట్ లాగా చేసి తనని మెసమరైజ్ చేయాలి అనేది ఇంటెన్షన్ అక్కడ. సో ఆ షాట్ ప్లాన్ చేసుకున్నాం. నా పక్కన స్టంట్ గై కూడా ఉన్నాడు, డూప్ కూడా ఉన్నాడు. అతనికి మొత్తం బాడీ అంతా పెట్టారు, నాకు ఓన్లీ క్లోజ్ కాబట్టి ఓన్లీ హాఫ్ బాడీ వరకు పెట్టారు నాకు. కరెక్ట్గా షార్ట్కి వెళ్ళే ముందర కూడా ఆయన అడిగారు నన్ను, ఆనంద్ షోరా అన్నాడు. నేను అంటే అది ఆల్రెడీ టెస్ట్ చేసాం మేము అంతా, చేయి పెట్టి చూసాం, అదంతా కోల్డ్ ఫైర్ గొట్టాలి, అవంతా చేయి పెట్టి చూసాం, చల్లగా వస్తుంది అంటే నాకు ఏదో జరిగిపోతుందని. అఫ్కోర్స్ యాక్సిడెంట్ అయ్యేంత వరకు అది జరుగుతుందని ఎవరు చెప్పలేడు కాబట్టి ఓకే చేసేద్దాం అన్నా నేను. అంటే నేను ఎక్సైట్మెంట్లో ఉన్నా, ఓకే ఈ షార్ట్ చేయాలి, ఇది మంచి సీన్, ఇది చేయాలి, బాగా చేయాలి ఇది అనే దాంట్లోనే ప్రిపరేషన్లోనే ఉన్నా తప్ప ఏమవుతుందని పెద్దగా ఎప్పుడు గెస్ చేయలేదు. ఇది యాక్సిడెంట్ గురించి ఇది నేను ఓపెనింగ్ ఎపిసోడ్ ఎంత సీరియస్ టాపిక్ అనుకోలేదు నేను. ఓ ఇప్పుడు నేను నా క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆల్రెడీ. ఏం జరిగింది? సో కరెక్ట్గా 7th day రోజు అర్ధరాత్రి ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock 2 o'clockకి ఆ షార్ట్ తీస్తున్నాం, నైట్ సీక్వెన్స్ అదంతా. కరెక్ట్గా స్టార్ట్ చేశారు, కెమెరాలన్నీ పెట్టుకున్నారు, అందరూ కొంచెం దూరంగా ఉన్నారు. ఆ షార్ట్లో కూడా ఏంటంటే నేను ఆ సూట్ వేసుకుని ఆ గెటప్ వేసుకుని డ్యాన్స్ చేయాలన్నమాట దాంట్లో. సో స్టార్ట్ కెమెరా అన్నారు, యాక్షన్ అన్నారు, వెలిగాయి అవన్నీ. ఒక 2 seconds తర్వాత హీట్ బాగా వస్తుంది నాకు. నేను అనుకుంటున్నా ఇంత హీట్ రాకూడదు కదా లెక్క ప్రకారం, ఇదేంటి కొంచెం ఓవర్గా వస్తుంది ఏంటి నాకు హీట్ అని. ఒక 4 seconds తర్వాత అర్థమైపోయింది నాకు, ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది, చాలా ఓవర్గా కాలిపోతుంది నాకు, అంటే తట్టుకోలేని హీట్ అనమాట. ఇంకా లిటరల్గా ఎలా అంటే స్టవ్ హైలో పెట్టి చేయి పెడితే ఎంత మంట అయితే వస్తుందో మనకి అంత మంట వచ్చింది నాకు లోపల, అంత హీట్ అనమాట. ఇంకా కరెక్ట్గా ఇలాంటి బీచ్ ఒడ్డున చేస్తున్నాం షార్ట్. సో నాకు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేసాను నేను. ఫస్ట్ వెళ్ళి వాటర్లో దుంకేసా, ఫైర్కి సంబంధించింది కదా సరే కొంచెం చల్లారుతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్గా 10 seconds నేను ఇక్కడి నుంచి వాటర్లో దూకేంత వరకు 10 secondsలో నా చిన్నప్పటి నుంచి ఆ మూమెంట్ వరకు ప్రతి ఫ్రేమ్ నా బుర్రలో తిరిగింది. అంటే ఆ పినకిల్ ఏదో తెలుస్తుంది నాకు, సంథింగ్ వెరీ ఆడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ వెరీ ఆడ్. ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఇది ఏదో సంథింగ్ ఏదో తేడా జరిగిపోయింది మొత్తానికి అని. సరే వాటర్లో పడ్డాను, నన్ను లేపారు, మొత్తం ఆ సూట్ తీసేసరికి ఎక్కడికక్కడ చర్మం ఊడొచ్చేసింది మొత్తం, పొరలు కింద, అంటే 3rd degree బర్న్స్ అనమాట. నాకైతే లిటరల్గా ఇక్కడ బోన్ కనిపించింది, నాకు లైవ్లో బోన్ కనిపించింది, జుట్టంతా కాలిపోయింది. హెల్మెట్ ఉండింది నాకు, ఆ హెల్మెట్ పైన గొట్టాలు పెట్టారు, సో జుట్టంతా కాలిపోయింది. అంటే ఇంకా ఆయన పట్టుకుని ఏడ్చేశాను ఇంకా ఆ టైంలో. ఇంకెలా అంటే తట్టుకోలేకపోయాయి, అంటే అప్పటికే చాలా కొంచెం హర్డల్స్ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఆ షూటింగ్ ఫేజ్కి దాకా తెచ్చుకొని షూటింగ్లో అంతా మంచి జరుగుతుందని ఒక ఆశతోటి వెళ్ళిన వాళ్ళకి, ఒక డెబ్యూ సినిమాకి, ఇంకా ప్రపంచమే చూడని ఒక ఆర్టిస్ట్కి అసలు నేను తీసుకోలేకపోయాను అనమాట. సో అక్కడి నుంచి కట్ చేసి ఇమీడియట్గా అక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్తే వాడు నన్ను చూసి టెన్షన్ పడ్డాడు ఆ హాస్పిటల్ వాడు. అంటే అర్ధరాత్రి కదా, అటెండర్లే ఉంటారు, డాక్టర్లు ఎవరు ఉండరు, ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా ఎవరు లేరు. సో వాడు చూసి నన్ను వాడికి కంగారు పడిపోయాడు, బాబాయ్ ఏంటి ఈ కేసు మేము హ్యాండిల్ చేయము, మీరు ఫస్ట్ అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాడు కంగారు పెట్టేసరికి ఇంక అప్పటికప్పుడు అంబులెన్స్లో చీరాల నుంచి అర్ధరాత్రి హైదరాబాద్కి వచ్చాం. డైరెక్ట్గా అపోలో హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేశారు వాళ్ళు, ఇంకా సెడేషన్ ఎక్కించారు. అప్పటికే ఒక 3 రోజులు నేను నమ్మలేకపోతున్నా, ఇది నిజంగా జరిగింది, ఇది అసలు ఏం జరిగింది, ఇది ఏంటి అని అర్థం కావట్లేదు. ఇంకా కళ అనుకుంటున్నా, ఓకే లేవాలి, తర్వాత షూటింగ్కి వెళ్ళాలి, ఏంటి ఈ డ్రీమ్ ఏంటి ఆగట్లేదు ఏంటి నాకు,
నేను లేవాలి కదా నిద్రలోంచి లేచి షూటింగ్కి ఎప్పుడు వెళ్తాను అనుకుంటున్నా తప్ప రోజు నర్సులు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, తీసుకోలేకపోతున్నాను అనమాట ఆ నిజాన్ని. ఒక 3 రోజుల తర్వాత అర్థమైంది, ఓకే మ్యాటర్ అయితే జరిగింది, తోలైతే ఊడొచ్చింది, మనకైతే కాలింది, ఓకే ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇంకా దాంట్లోంచి రికవర్ అయ్యి మెంటల్గా ఫిజికల్గా అన్నీ రికవర్ అయ్యేసరికి ఒక 1 year పట్టింది, చాలా 1 year పట్టింది. అండ్ ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ టఫ్ ఫేజ్. అందరూ ఇంకా సినిమా ఏముంటుంది అంటే హీరోకే ఇంకా అలా అయిన తర్వాత డెఫినెట్గా ఇంకా సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటారు. సో ఐ థింక్ అదే నా మోటివేషనల్ పాయింట్, అదే నా మోటివేషన్. అక్కడే నేను హుక్ అయ్యా అనమాట. సో వీళ్ళందరూ సినిమా ఆగిపోతుందని అనుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా ఆగకూడదు, ఇది ఖచ్చితంగా జరగాలి ఈ సినిమా. సో నేను కంబ్యాక్ ఇవ్వాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడాలి. అండ్ దీనివల్ల ఏమైంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను నేను ఆ మెడిసిన్స్ వల్ల. ఫుడ్ అంటే బర్న్స్కి ఎప్పుడైనా సరే బాగా తినాలి. సో హెవీగా తినడం వల్ల తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల ఏంటి అంటే మళ్ళీ బీభత్సంగా వెయిట్ పెరిగిపోయా. ఇంకా 5 days షూట్ ఉండింది దానికి బ్యాలెన్స్. మళ్ళీ ఒకరోజు డిసైడ్ అయ్యి ఇలా కాదు అని చెప్పి మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసి, యాక్చువల్గా నా చేతులు ఇలా ఉండిపోయాయి ఒక 3 months వరకు, కిందకు కూడా రాలేదు నా చేతులు. అంటే మొత్తం బ్యాండేజెస్ ఇలా ఉండిపోయి, లిటరల్గా ఇలా ఉండిపోయాయి నా చేతులు. ఇలాగే పరిగెత్తేవాడిని ట్రెడ్మిల్ మీద డైలీ 5-6 kilometers ఇలా పరిగెత్తేవాడిని. మూమెంట్ ఉండేది కాదు, నాకు కిందకి దిగేది కాదు, చెయ్యి ఇలా ఫిక్స్ అయిపోయింది నాకు చెయ్యి. నేను నార్మల్గా నించినా కూడా ఇలా ఉండేటండి, పోస్చర్ కూడా ఇలా అయిపోయింది అనమాట. నాకు నార్మల్గా నించడం అర్థమయ్యేది కాదు, ముందర ఎలా నించునేవాడిని అని మర్చిపోయాను నేను బేసిక్గా షాక్కి. సో ఎలా నించినా కూడా ఏదో తేడాగానే ఉందే అన్నట్టు ఉండేది. సో ఒక 1 year పాటు ఆ రికవరీ, మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేశాను. మళ్ళీ 15 kgs లాస్ అయ్యాం, మళ్ళీ 15 kgs లాస్ అయ్యి మళ్ళీ ఆ 5 days షూట్ చేసి బయటకు వచ్చేసరికి కరోనా వచ్చింది. ఏంట్రా అన్నీ మనకి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటని అనుకుని, సరే కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నీ దాటుకుని వచ్చి ఫైనల్గా అన్నీ చూడాల్సిన ఎదురు దెబ్బలన్నీ చూసి ఫైనల్గా వీఆర్ హియర్ సార్. సో ఐ థింక్ అలాంటి ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం డిలే అయింది. బట్ అదర్వైజ్ ఎప్పుడొచ్చినా ఇదైతే ఎవర్ గ్రీన్ సినిమా అంతవరకు అయితే చెప్పగలుగుతా. ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక టాక్ షో లేకపోతే ఇంటర్వ్యూ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇదేదో హాఫ్ వేలో ఎప్పుడు మధ్యలో ఎప్పుడు వస్తుంది, ఓపెనింగ్ ఇలాంటిది ఉంటే నేను చాలా హెవీ నెక్స్ట్ ఏం అడగాలో కూడా తెలియదు. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్న గారు, అసలు ఇలాంటి మిస్టేక్ ఎలా జరిగింది, ఏమైనా ఐడియా ఉందా? అంటే అయిపోయింది దాని గురించి అని కాదు కానీ, బట్ అంత పెద్ద ప్రమాదం ఎవరి మిస్టేక్ వల్ల జరిగి ఉంటుంది? అది ముందర అయితే టెస్ట్ చేశారు సార్, ఫైట్ మాస్టర్ టెస్ట్ చేశారు, తను పర్సనల్గా టెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా సీక్వెన్స్ అంతా తను చేస్తానంటే వద్దనుకున్నాం, వద్దు సీజీకి వెళ్దాం, జస్ట్ అప్పుడు ఫైట్ మాస్టర్ ఏమంటే ఒక క్లోజ్ ఒక్కటి తీసుకుందాం సార్, సరే అప్పుడు మిగతాది సీజీ చేద్దాం అన్నారు. ఆయన డూపుని కూడా తెచ్చుకున్నారు. స్టిల్ నేను వెళ్ళే ముందర కూడా ఎందుకో ఆనంద్ చూరా ఒక్క నిమిషం ఆగు ఆలోచిద్దాం అనుకుంటే, అంటే ఒక్కట్లేండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎగ్జాక్ట్లీ, అంటే కాన్ఫిడెన్స్ ఉంటాం వేరు, ఇదేంటంటే విత్ ఇన్ఫర్మేషన్ లేక అది మంట చాలా అదే ఫేక్ కదా, అది కోల్డ్ ఫైర్ అదే అది చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సెకండ్స్లో జరిగిపోయింది సార్, అది ఎవరికి అర్థం కాలేదు యాక్చువల్లీ. అండ్ ఆ సీన్ పట్ల ఇద్దరికి ఉన్న ప్రేమ వల్ల ఆ ఎక్సైట్మెంట్లో కూడా ఉన్నాం. సో ఆబ్వియస్లీ ఇది హార్మ్లెస్ అన్నప్పుడు కొంచెం ట్రై చేయాలనిపిస్తుంది. అంటే వైర్ కాలిపోయింది సార్, దానికి పెట్టే కాపర్ వైర్, అది మేబీ మెయిన్ పవర్లో పెట్టడం వల్ల ఎక్స్ట్రా పవర్ తీసుకుని అది ఐ థింక్ వైర్ కాలిపోయింది. నాకు ఎలక్ట్రికల్ బర్న్స్. ఒక చిన్న అగ్గిరవ్వ పడితేనే ఎలా ఉంటుంది అన్నది గుర్తు చేసుకుంటూ ఇది వినాలి. నేను అదే అలాగే చేశాను. అసలు ఎలా తట్టుకున్నాడు అసలు నాకు నిజంగా అర్థం కాలే. అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రతి సినిమాకి మేము చాలా కష్టపడ్డాం, ఇవి చేసాం అందరూ చెప్తుంటారు. ఇప్పటిదాకా నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇది ఉంటే నేను కొంచెం తర్వాత అడిగేవాడినేమో, ఎందుకంటే ఇంత హెవీగా మొదలవుతుంది ఎపిసోడ్ అనుకోలేదు. ఎందుకంటే ఎటువంటి ఫిల్మ్కైనా సరే, ఎటువంటి ప్రాజెక్ట్ చేసినప్పుడైనా సరే దానికోసం చాలా అడ్వెంచర్లు చేసాం, రిస్క్ చేసాం అందరూ చెప్తుంటారు. అవి నాకు లెక్కలోకి ఎప్పుడూ రావు. ఎందుకంటే అవి అన్నీ చెయ్యాలి, కష్టపడి ఫైట్లు డ్యాన్స్లు అవన్నీ చేస్తూనే అవుతుంది. కానీ ఇటువంటి యాక్సిడెంట్స్ అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒక్కసారి లైఫ్ అటు ఇటు అయిపోయేంత పెద్ద విషయం ఇది. నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. అంటే
అంటే కావాలని చేసిన స్టంట్ కూడా కాదు, అనుకుని ఎవడో ప్లాన్ చేసి అయిన ఇన్సిడెంట్ కూడా కాదు. ఇట్స్ ప్యూర్ యాక్సిడెంట్, ఎవరిని బ్లేమ్ చేయలేము. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. అంటే అరే నీ వల్ల నాకు నష్టం జరిగిందిరా అంటే వాడి మీద మనం కోపం తీర్చుకుంటే కొద్దిగైనా కొంచెం సఫైస్ అవుతుంది ఆ పెయిన్, బాధ. నాకేంటంటే ఎవడి మీద చూపించాలో అర్థం కాలేదు కోపం నాకు. ఎవడు దేవుడా మనిషా? అదే అడుగుతున్నా, ఎవరు మిస్టేక్ అంటే తెలుసుకునే ఏం ప్రయోజనం లేదు, కానీ అలా జరిగింది. అలా జరిగింది అంటే అనుకుంటాం షూటింగ్లు అంటే చాలా ఈ ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో ఒక కష్టపడి సినిమా తీయటం అన్నదానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దానివల్ల జరిగింది ఏదైనా ఒక మంచి ఉందంటే ఆ స్టంట్ మ్యాన్ బతికిపోయాడు. మనస్ఫూర్తిగా నేనైతే హాస్పిటల్లో కొంచెం తేరుకున్నాక అనుకున్నా, పాపం వాడికి ఫుల్ బాడీ పెట్టారు, నిజంగా నాకు జరిగింది కనుక వాడికి జరుగుండి ఉంటే అంటే మనిషే చెప్పలేము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ ప్యానిక్లో బ్రెయిన్ పనిచేయదు, సముద్రంలోకి వెళ్ళి దూకొచ్చాను. అది విన్నప్పుడే నాకు అనిపించింది, అంత ఇన్వాల్వ్ అయిపోయి వింటాను నాకే వావ్ అన్నా. సో అటువంటి దాంట్లో వెళ్ళి ఆ బర్న్స్తో వెళ్ళి పడి వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అంటే మంచి సినిమా చేయటం అంటే మంచి కథ రాసుకోవటం ఇలాంటి గొడవలు కూడా మనం ఫేస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరదాగా అనిపించిన విషయం ఏంటంటే, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చూసి ఆ సినిమాలు అతను యాక్ట్ చేసిన వాడిని మల్టిపుల్ టైమ్స్ చూడటం వల్ల అదే ఉండిపోయింది మైండ్లో. నాకు తన పరిచయం రోజు చాలా ఎక్కువ హెయిర్, ఎక్కువ గడ్డంతో కనిపించాడు. నాకు తనతో మాట్లాడుతుంటే ఆ టాపిక్ మర్చిపోయి తన్నే ఏంటి మన ఆనందేనా, మనకు తెలిసిన ఆనందేనా అని అలా చూస్తూ ఉండిపోయాడిని. అంటే బాగా పెద్దవాడు అయ్యాడు అంటే బాగా ఆ ఫేస్ కనబట్టలేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఎప్పుడైతే మూవీలో 17 years ఏజ్ అది చూపిస్తే నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, బహుశా సినిమా అప్పుడు మొదలుపెట్టుంటారు, సో ఈ లుక్ రావడానికి 7 ఏళ్ళు లాగాల్సి వచ్చిందేమో, అలాంటి రీజన్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను తప్ప. సరే ఇంకా కోవిడ్ వల్ల విక్టిమ్స్ అందరూ చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ప్రపంచంలో మామూలుగా యాక్టర్స్ అనే కాదు, అమ్మాయిలు చాలా తొందరగా ఎదిగిపోతుంటారు. వీళ్ళు కబుక్కని మరి పెద్దవాళ్ళు అయిపోలేదు. అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేశారని వీళ్ళని అడగాలి ఇప్పుడు నేను. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్ బ్యాక్ దెన్ యువర్ దేర్ ఆన్ ద లొకేషన్? మన ఇద్దరం మాత్రమే ఉంది ఆ సీన్లో, అందరూ బయటలో ఉన్నాయి. నాకు ఇప్పుడు షాక్ ఏంటంటే, ఇలా ఉండే వాళ్ళు ఒక 1, 2, 3, 4 యాక్సిడెంట్ అయింది, 6, 7 బాటిల్ పడింది, ఇదన్నీ మారినప్పుడు హెయిర్ లేదు, ఇదన్నీ స్కిన్ పోతున్నాడు వాళ్ళది. నాకు ఏం చేయాలంటే అర్థం కాదు. హగ్ సీన్ అది, వాళ్ళు చేసినప్పుడు నేను హగ్ చేయాలి, హగ్ చేసిన ఆ సెకండ్లో వాళ్ళకి ఏమో అవుతుంది, వాళ్ళు పోతున్నాడు. షాక్, ఆ షాక్ నుంచి నేను రావడానికి కొంచెం టైం పెడుతుంది, ఎందుకంటే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇలా అవుతున్నాడా. అండ్ హాస్పిటల్ అయినా కూడా మనం అక్కడ ఫోన్ ఏం అలో లేదు. అక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, నా మలయాళీ ఫ్రెండ్ నర్స్, అది వాళ్ళ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి నేను అడిగాను, వాళ్ళు ఏం మాట్లాడను, ఫుల్ సైలెంట్గా ఉండాను. అండ్ ఏదో మాట్లాడితే పెయిన్ అని చెప్పి, లైక్ కొంచెం పెయిన్ ఏం లేదు నాకు మైండ్లో, ఏం లేదు, ఎప్పుడు మూవీ 5 days ఉంది. ఇది చెప్పినప్పుడు ఈ మూవీ ఫినిష్ చేయాలి, అదే నాకు కూడా ఉంది, వాళ్ళు రికవర్ అవ్వాలి. మనం ఏం చేయట్లేదు, వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ చేశారు, మనం కోసమైనా కూడా ఈ మూవీ ఫినిష్ చేయాలని ఇప్పుడు వరకు ఉంది. సో అంత స్ట్రగ్లింగ్ చేస్తాను వాళ్ళు. అండ్ ఆ షాక్ కూడా, ఈ బీచ్ నాకు ఇప్పుడు బీచ్ అంటే భయం, నిజంగానే నాకు భయం. నేను వాళ్ళకే చెప్తాను నాకు బీచ్ అంటే భయం, ఎందుకంటే షూట్ ఇస్ వెరీ స్ట్రగ్లింగ్లో పోతున్నాడు. బట్ ఇదైతే నైట్ అయితే అది ఒక వైట్ సారీ, అండ్ వాళ్ళైతే వైట్ సారీ చూసినప్పుడే ఇప్పుడు భయం పెడుతుంది. ఆ సీన్ అయితే కొంచెం భయం. నేను ఆ సీన్ అప్పుడు ఇది ఇలా అయింది, ఈ సీన్ కోసం ఇలా అయింది కదా అని నేను వాళ్ళని చూసి, ఈ హ్యాండ్ ఇలాగే లేదు ఎప్పుడు ఉందో తెలుసు, అది ఒక సెకండ్స్లో ఇలా అయిపోయింది కదా, ఎవరి మీద చెప్పాలి. ఆ షాకింగ్ ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అందరూ చెప్తున్నారు, బట్ నాకైతే అలా లేదు. ఒక స్ట్రగ్లింగ్, ఒక పాయింట్లో మనం రీచ్ అయిపోతున్నాం, ఫినిషింగ్ పాయింటింగ్లో మనం రీచ్ అవుతుంది. 8 days అవుతుంది. వండర్ఫుల్. ఇది ఎంత మంచి విషయం అంటే, అనుకున్న టైంలో సినిమా కంప్లీట్ చేస్తే ఉండే ఆనందం ఎంత ఉంటుందో, ఇన్నేళ్ళు ఆగి ఈరోజు ఆ సినిమా రిలీజ్కి వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయన్నది ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, వాళ్ళు చెప్పక్కర్లేదు. అంటే 7 ఏళ్ళు ఒక సినిమాని నమ్మి, యాక్టర్స్ ముఖ్యంగా ఏంటంటే లుక్లు మారిపోతాయి, చాలా సినారీస్,
రకరకాల సిచ్యువేషన్స్ అంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ ఎంతో ధైర్యంగా ఉండి నిలబడి డబ్బులు పెట్టడం అంటే అందులో వడ్డీలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్, ముఖ్యంగా సెంటిమెంట్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అటువంటి దాంట్లో ఇంత కష్టపడి దీన్ని నెట్టుకొని వచ్చిన తర్వాత ఇవాళ రిలీజ్కి దగ్గరికి వచ్చిన తర్వాత ఆనంద్, హార్ట్ఫుల్లీ ఐ విష్ యూ అ వెరీ వెరీ వండర్ఫుల్ సక్సెస్ యూ ఆల్. యాక్చువల్లీ ప్రసన్న గారు, నిజంగా ఒక డైరెక్టర్గా మీరు ఈ కథ గురించి వింటున్నప్పుడు నాకు ఫస్ట్ ఆనంద్ చెప్పినప్పుడు నిద్రించు జహాపన అనగానే టైటిల్ ఫస్ట్ నాకు వచ్చేసింది. ఇంకా సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ లిరిక్ అది. ఇప్పుడున్న జనరేషన్ తెలియపోవచ్చు కానీ మ్యూజిక్ లవర్స్ అందరికీ తెలిసేది ఏంటంటే నీరాజనం అన్న ఒక మూవీలో ఓపీ నాయర్ గారి మ్యూజిక్లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ అది. అది వినగానే అరే భలే ఉంది టైటిల్ అనుకున్నా. కొంచెం టైటిల్ అట్రాక్షన్ కోసం పెట్టారు అనుకున్నాను. తర్వాత కథ అంతా తెలిసిన తర్వాత ఎంత మంచి ప్లాట్తో వస్తున్నారు అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. సో దీనికి సంబంధించి ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్కి, ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం అన్ని సస్పెన్స్ మెయింటైన్ చేసి థియేటర్కి వచ్చాక సర్ప్రైజ్ ఇద్దామంటే కుదరదు. ఎంతో కొంత మనం రివీల్ చేయాలి. సో దానికి సంబంధించి మీరు ఈ కథకు సంబంధించి ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అన్నది మీరు ఏం చెప్తారు? ఇందులో హైలైట్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వబోతున్నా అన్నది మీ నోటి నుంచి ఒకసారి ఫస్ట్ విందాం అనుకుంటున్నాను ప్రసన్న గారు. అంటే లవ్ అంటే ఇప్పటి వరకు మనకి ఒక వర్ల్డే తెలుసు సార్. అంటే ఎంత దాంట్లో ఎంత ఇంటెన్స్ అయినా ఉంటుంది. కరెక్ట్. బట్ ఆ పాత్ బ్రేక్ చేసి ఇంకొక వరల్డ్ క్రియేట్ అవుతుంది. అది చెప్పలేము. ఖచ్చితంగా ఒక మంచి లవ్ని ఇంకొక వరల్డ్లో ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓ నైస్. అది అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే దీన్ని 2 భాగాలుగా కథలో 2 నరేటివ్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్గా నైట్ ఉంటుంది. నైట్ అంటే నవమితోనా? అంటే నైట్ కాబట్టి నవమి పెట్టారా? నవమి నాటి ఒక డేలో స్క్రీన్ ప్లే డేలో రన్ అవుతుంటుంది సార్. మార్నింగ్ అమ్మాయి వస్తుంది, నైట్ అమ్మాయి వస్తుంది. సో ఇది చాలా యాదృచ్ఛికం. ఏంటంటే నైట్ నవమి అంటే చందమామకు సంబంధించింది, మార్నింగ్ రోషిని అనుకోకుండా జరిగింది. అసలు చాలా అంటే కథలు రాసేటప్పుడు హీరోయిన్లకి ఇలాంటి పేర్లు పెట్టాలనుకుంటాం రైటర్స్ మామూలుగా, ఎందుకంటే అది చాలా స్ట్రైకింగ్ ఆడియన్స్కి వెళ్ళిపోతుందని. ఇది ఒక చాలా మంచి సింటమ్, ఒక మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. సో రోషిని గురించి మాట్లాడదాం. రోషిని, I don't even know what to ask you. Episode. Me experience ఏంటి? మీరు my thought process was also like this when I heard the story. So I was very new with this team. I joined them later on, and so much of chaos or mess was happening around on set, and I was like, it is very new. So to me, this industry is very new to me. This project is very new to me. The language is very new to me. Now this is all happening around and I don't know the language also. I have to prepare so many things, and only 10 or 5 days workshop I had with sir and Prasanna sir and Anand. That was 7 years back. Not 7 years back. I joined them 2021. తర్వాత తన 5 days కంప్లీట్ చేశాడు సార్. కోవిడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 25 ఈ గెటప్లోకి బల్క్ అవ్వాలి కదా, దానికి ఒక టైం పట్టింది. ఓకే ఓకే. ఈ గెటప్ వచ్చిన తర్వాత తను జాయిన్ అయింది. And some 3500 some auditions sir already took, and all of the sudden I got finalized for this movie. And I'm like, okay, my first movie, a Telugu project, and I didn't know anything about this industry. I want to learn everything, but so much of happening around the set, and first day only I said I can't do this. I am quitting this project. Because this what I said, mindset couldn't match. Seriously. Sir, you cried on the first day? First day only. So what was the reason exactly? What was so going? many reasons. Yeah. One particular reason you can, if you can tell us. So these people only, I'm like, okay, no mental level match. I couldn't even read the hoardings and boards on the road. I couldn't talk to them. He's the only one whom I can talk. So
and when I saw the dialogues also, I am the only one who's saying everything in the movie. I'm like, okay, so there is so much of things I have to do. ఓకే And సో స్ట్రెస్డ్ అవుట్ బేసికలీ స్ట్రెస్డ్ అండ్ అది ఇంకొకటి యాక్చువల్లీ మా ప్లాన్ వాజ్ డిసెంబర్లో షూట్ చేయాలని, ఆ క్లైమేట్లో షూట్ చేయాలనేది నా ఇనిషియల్ ప్లాన్. కరెక్ట్. సరే మా సిచ్యువేషన్స్ కుదరలేదు. అది కరెక్ట్గా సీ దగ్గర ఏప్రిల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి తను కూల్ ప్లేస్ నుంచి నార్త్ నుంచి వచ్చింది. ఎక్కడ వేర్ ఆర్ యూ ఫ్రమ్? the Punjab. పంజాబ్. ఓకే. So I went there at top summer. Full summer. Full sun, beach. ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది లోపలికి వెళ్తుంది బయట New తన వల్ల people. అవ్వట్లేదు. అందులో మా దాంట్లో క్యారవాన్లు లేవు. And yes, that's the thing. I was super professional, and Now even I feel like crying. I was expecting so much of professional behavior on set, and everything is like super family चल रहा है, picnic मनाने आए हैं हम लोग यहाँ पे. First day I was like, क्या हो क्या रहा है इस set पे? I can't do this thing, and I said to sir, to Anand only, Anand, I am leaving. You also should leave this project. You should also not do this. Then he came to me and he. Maybe he told that episode of fire accident. Yeah, that Finished. అంతే మరి. Block. full emotional అత్యాచార్ he did. ఇప్పుడు కూర్చోబెట్టాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ రా చెప్తాను నీకు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు. అండ్ అది కాకుండా నెక్స్ట్ చాలా ఉంటుందని చెప్పి మళ్ళా ఇది శాంపుల్ ఇంకా చాలా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ అది కూడా ప్రిపేర్ చేస్తే తను సెట్ అయిపోయి సెకండ్ డే నుంచి తను ట్యూన్ అయిపోయింది. Yeah, but then later on we grow that bond, we have that relation which turns from professionalism to full personal now. అంటే తనది ఒక You became a picnic guy. Full sir, full. I'm like, okay, chalo, I'm also like you guys. దుప్పటేసి చెప్పండి ఏమైనా తెచ్చారు. తనకు ఒక వీక్నెస్ ఉంది సార్. ఏదన్నా కొంచెం ఇట్లా డిస్టర్బ్ అయినా సీన్ పేపర్ చేతికి ఇచ్చాం అనుకోండి వెళ్ళిపోతుంది. అండి ఆ టెన్షన్లో డైలాగ్స్ మీనింగ్ మర్చిపోతుంది. ఉన్న ఏదైనా ప్రాబ్లం ఏదన్నా అవనండి. సో అంత ప్రిపరేషన్ వేస్ట్ అప్పుడు. ప్రిపరేషన్ కాదు సార్, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆహా. ఆ సీన్ నేర్చుకోవాలి. ఓకే ఓకే, అంటే అలా రిలీజ్ అయిపోతుందా? దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఏదైనా కొంచెం టెన్షన్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఈ డైలాగ్ చదువుకొని ఉంటే ఓకే ఓకే డైలాగులు కదా అని చెప్పి చదివేసుకుంటే పేపర్ అంటాడు. ఏదైనా గుర్తొచ్చి నా వల్ల కాదు ఇది అందంటే మాస్టర్ సీన్ పేపర్ ఇవ్వండి అసలు ఎంత మంచి అవుట్లెట్ కదా. ఎవరైనా పని నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఏదైనా కష్టం వస్తే పనిలోకి వెళ్తుంది. కష్టం వస్తే పనిలోకి వెళ్ళటం అన్నది, ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతానన్న ఎందుకు అమ్మాయిని పట్టుకుని ఉంచారు అన్నది నాకు మంచి రీజన్ కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. Thank you, sir. కానీ ఒక మాట మాత్రం చెప్పాలి సార్, వీళ్ళిద్దరు తప్పితే ఈ సినిమాలో ఇంకెవరు సెట్ కాలేరు. అంటే నాట్ యాజ్ ఆర్టిస్ట్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ ప్రొఫెషనల్స్ ఇంకెవరు సెట్ కాలేరు మాతోటి. వీళ్ళు కాబట్టి మమ్మల్ని భరించారు, మాతో పాటు ట్రావెల్ అయ్యారు, మాతో ఒకటిగా అయ్యారు బేసిక్గా ఇప్పుడు. నిజంగా ఆనంద్, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది మీ కథ విని, మీ కాన్సెప్ట్ విని, అండ్ యూ బీయింగ్ యూనో ఆల్మోస్ట్ లైక్ రీలాంచ్ లాగా. సో దానికి ఎక్సైట్ వచ్చాను తప్ప ఇది చాలా షాకింగ్ థింగ్. ఎందుకంటే యాక్సిడెంట్ అన్నది చాలా సినిమాల్లో చాలా యాక్టర్స్ అవుతూ ఉంటాయి, అది కాదు. కానీ ఒక సినిమాని ఆగిపోయే పరిస్థితికి వచ్చి మొదట్లోనే దాని రకరకాల సెంటిమెంట్స్ లేకపోతే ఫియర్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని అధిగమించుకుని ముందుకెళ్ళటం అన్నది, అది 7 ఏళ్ళు పట్టడం అన్నది అసలు ఏదో చాలా మంచి జరగబోతున్న ముందు జరిగే ఒక లీడ్ సీన్ లాగా అనిపిస్తుంటుంది ఇది. సో కమింగ్ బ్యాక్ టు ది థింగ్ ఫ్రమ్ యువర్ వర్డ్స్, ఈ మూవీలో ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, థియేటర్కి వచ్చి ఫ్యామిలీస్ అంతా కలిసి థియేటర్కి వచ్చి మా చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. సో ఎలాగ ఏంటి అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళకి? ఆనంద్ సెలెక్ట్ చేసుకునే సినిమా ఆడియన్స్కి నచ్చుతుందని ఆనంద్ ఎందుకు అనుకున్నాడు? అంటే బికాజ్ ఈ సినిమా మిమ్మల్ని కాన్స్టెంట్గా గెస్ట్ చేపిస్తుంది సార్. అంటే మీరు సినిమా చూస్తున్నంతసేపు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆహా అచ్చా ఇదా. అంటే మీరు ఒకటి గెస్ట్ చేసి దాన్ని మేము సాటిస్ఫై చేసే లోపల మళ్ళీ ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకేంటంటే ఎక్కడ బోర్ ఉండదు సినిమాలో. సో మీరు చూస్తున్న కొద్దీ ఓకే వీడు ఏదో చెప్తున్నాడు ఎంగేజింగ్ అనమాట. అంటే ఏదో ఇది అచ్చా ఇదా, మరి అమ్మ మళ్ళీ ఏదో స్టార్ట్ చేసాడు వీడు, మళ్ళీ ఇదేంటి అచ్చా ట్విస్ట్లు. సో ఏంటంటే కంటిన్యూస్గా ఆ స్క్రీన్ ప్లే వల్ల కానీ లేకపోతే మాకు అలా కలిసి వచ్చిన కంటెంట్ వల్ల కానీ కంటిన్యూస్గా మీరు ఎంగేజ్ అయ్యే ఉంటారు. ఫోన్ చూడాలనిపించదు.
మధ్యలో పాటలు వస్తే బ్రేక్ వెళ్ళాలనిపించదు, ఎందుకంటే పాటలు ఆర్ వెరీ వెరీ మెలోడియస్. అండ్ పాటలో కూడా కథే చెప్తాం మేము, అంత కథ ఉంది మా దగ్గర. సో పాటలో కూడా మేము కథనే చెప్తూ ఉంటాం అనమాట. సో మీకు ఎక్కడ తల తిప్పుకుని కానీ లేకపోతే పక్కన పెడితే ఏంట్రా అనే గ్యాప్ ఇయ్యం మేము. మీరు చూస్తున్నంతసేపు కథ చెప్తూనే ఉంటాం, మీరు గెస్ట్ చేస్తూనే ఉంటారు, మీకు బుర్ర నడుస్తూనే ఉంటుంది, కాన్స్టెంట్గా ఆ గెస్సింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ ఆడియన్స్కి ఐ థింక్ వాళ్ళకి ఇది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు అంటే మంచి ఫ్యామిలీ డ్రామాలు కూర్చుని హ్యాపీగా అలా రిలాక్స్డ్గా చూసేవారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం జనాలు ఆర్ మోర్ ఆఫ్ రెస్ట్లెస్ ఆర్ లేకపోతే ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళకి దే వాంట్ ఫాస్ట్గా జరిగిపోతుండాలి ఏదో ఒకటి. ఎక్కువ గ్యాప్ ఇస్తే తట్టుకోలేరు వాళ్ళు, వాట్సాప్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే చూద్దాం 2 నిమిషాలు వేరే రీల్స్ ఏమున్నాయని చెప్పి చూసుకున్నాం. సో అంత గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు మేము. కంటిన్యూస్గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాం ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఫ్రేమ్ టిల్ ది లాస్ట్ ఫ్రేమ్. అది ఏదో ఒక రకంగా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ద ఒక ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు బేసిక్గా మనం మామూలుగా నవరసాలు అంటాం కదా, నవరస భరితంగా ఉండాలి, లేదా అందులో ఏదో ఒకటి మెయిన్ తీసుకొని దాన్ని చేసుకో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ బాగా అవసరమైంది ఏంటంటే క్యూరియాసిటీ, వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంచుతూ, వాళ్ళకి అన్ప్రెడిక్టబుల్గా వెళ్తూ, అది వాళ్ళకి నచ్చే విధంగా. కరెక్ట్. సో నేను కాన్సెప్ట్ విన్న వెంటనే నేను ఇంకా ఇంతకుమించి నా నోటి నుంచి రివీల్ చేయలేను. అసలు చాలా మంచి కథ, అంటే ఇది కథ టేక్ ఆఫ్కి ఉండాలి అని అనిపించిన విధంగా. ఎందుకంటే లైక్ మన అందరికీ తెలుసు, మేబీ దిస్ గర్ల్ డజంట్ నో, ఐ మీన్ యూ మైట్ హ్యావ్ వాచ్డ్ హిస్ ఫిల్మ్స్. బాగా ఆ ఏజ్లోనే అసలు ఎలా చేశాడు యాక్టింగ్ అని అనిపిస్తూ, ఇప్పుడు ఇంతకాలమైన అంటే నేను ఎప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకే తన సినిమాలు చూస్తే ఆ ఏజ్లో ఎలా చేసాడు, నేను నా ఏజ్లో కనెక్ట్ చేసుకుంటా. అప్పుడు నాకు ఇంత ఆలోచన ఉండేది కాదు అసలు ఎలా చేశాడు అని. చైల్డ్ ప్రాడిజీస్ ఇల్లు ఏమవుతుందంటే అంత ప్రూవ్ చేసుకున్న తర్వాత, అంత ఆడియన్స్ ప్రేమించిన తర్వాత, ఇవాళ ఇంకొక ఏజ్తో ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తున్నాడు హీరోగా అనేటప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. లవ్తో పాటు ఏంటంటే అవన్నీ చూస్తాం. అవును. ఇప్పుడు ఆనంద్ బాగా యాక్ట్ చేస్తాడు, అది చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. ఎంచుకున్న కథ ఏంటి, ఏం చెప్పడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా డ్యాన్సులతో ఇంప్రెస్ చేస్తాడా, అది ప్రస్తుతం పెట్టుకోలేదు. సో సాంగ్స్లోనే కథ చెప్తున్నాను. సో అలా కాకుండా ఇప్పుడు ఇందులో డిఫరెంట్ లుక్స్, ఆ ట్రాన్సిషన్ మంచి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. నేను తను ఫస్ట్ చెప్పినప్పుడు ఎన్ని 1.5 years సారీ 6-7 months పట్టింది. సారీ 1.5 అంటే 15 kilos. నేను అనుకున్నా ఆ 6-7 months పట్టింది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కొంచెం ఈ లుక్ రావడానికి గడ్డాలు మీసాలు పెంచాల్సి వచ్చింది 6-7 నెలలు అనుకున్నా. యంగ్గా కనిపించడానికి వెయిట్ తగ్గాల్సి వచ్చింది, మళ్ళీ వెయిట్ పెరిగి మళ్ళీ తగ్గి. ఇది చిన్న విషయం కాదు, 2 సార్లు తగ్గాను నేను. అండ్ ఈ జుట్టు గడ్డం కూడా 2 years, ఆల్మోస్ట్ 1.5-2 years పెంచాను ఇక్కడ వరకు జుట్టు అంతా. అంటే ఏదైనా సరే అథెంటిక్గా చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చానండి. ఎగ్జాక్ట్లీ. అథెంటిక్. ఒకటి ఏంటంటే ఆనంద్, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది బాగా తెలిసిన మనిషి కాబట్టి ఫీల్ అవటమే కాదు, తెలియని వాళ్ళకి ఇలా జరిగినప్పుడు ఆ డూప్ ఎవరికో జరిగినా కూడా ఇంత కాదు, ఇంతకన్నా ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఒంటి నిండా ఉంది, ఏదైనా అవ్వచ్చు. సో యాక్చువల్గా అది కానీ గెటప్ కోసం 15 kilos తగ్గామా, లేకపోతే జుట్టు ఎక్కువ పెంచాము, అన్నీ కష్టాలే కాదట్లే. కానీ ఆడియన్స్కి వీటికన్నా ఎక్కువ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడటానికి ఇవి రీజన్స్ అయితే కాదు, అసలు ఉండకూడదు కూడా, ఉండదు అది అసలు. ఎందుకంటే ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఓకే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, సరదా ఎక్కువైపోయి చేస్తున్నారు, ఏముంది ఎండలో కష్టపడ్డాం, మంచు కొండలు ఎక్కాం, ఏమన్నా ఏం చేసినా కూడా అది మీ ఇష్టంతోనే చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ కోసం చేస్తున్నారు, మేము ఎందుకు చూడాలి అన్న దానికి వచ్చేటప్పుడు. యాక్చువల్గా మీరు చాలా మంచి పాయింట్ అది చేశారు సార్. నేను ఈ పాయింట్ మీద నేను యాక్చువల్గా చాలాసార్లు చెప్దామనుకుని కూడా మర్చిపోయా. ఆడియన్స్ నిజంగా నా మీద జాలితోటి రాకూడదండి థియేటర్లకి. నా ఫస్ట్ కోరిక అదే. నా మెయిన్ కోరిక ఏంటంటే నా మీద సింపతితో, లేకపోతే అరే పాపం వీడికి ఏదో ఇట్లా జరిగిపోయింది అని మాత్రం రాకండి. దీని వల్ల రాకూడదు, దీనికోసం రాకూడదు. ఎందుకంటే అంతకు మించిన బలం నా దగ్గర ఉంది. నా దగ్గర కానీ ఒకటి చెప్తా, హ్యావింగ్ సెడ్ దట్, నేనే అన్నాను కదా ఈ మాట. నాకు అనిపించింది యాక్సిడెంట్ అయిన తర్వాత, నాకు మీ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడాలని, అసలు ఆయన మైండ్ సెట్ ఏంటి. ఎందుకంటే యూనో వాట్, ఇప్పుడు అనుకున్న పని టైం కాకపోతేనే డబ్బులు పెట్టి కూర్చోవటం అన్నంత ఘోరమైన పని ఇంకోటి లేదు. సో ఆడియన్స్కి కూడా నాకు తెలిసి 7 ఏళ్ళు ఎందుకు లేట్ అయింది, 7 ఏళ్ళుగా ఈ సినిమాకి ఏం చేస్తున్నారు. లైక్ ఇదేదో సెట్లు వేసేసి
లేకపోతే ఇదంతా కాదు కదా, భారీ సినిమా కూడా కాదు. మామూలు మూవీ, ఒక చక్కగా ఒక లొకేషన్, ఒక లిమిటెడ్ కుగ్రామంలో జరిగే కుగ్రామంలో జరిగే సినిమా. ఒక 4-5 సెటప్ల్లో అంతే. చక్కగా చేసుకుని, అంటే ఇంకా మళ్ళీ క్యారవెన్ లేవు, ఏం లేవు మరి. ఈ ప్రొఫెషనల్ లైట్లు లేవు, క్యారవెన్లు లేవు. ఇవన్నీ లేనప్పుడు పిక్నిక్ లాగా అసలు చాలా సింపుల్గా అయిపోవాల్సిన సినిమా 7 ఏళ్ళు పట్టడానికి గల ఒక కారణం ఇదైనప్పుడు అసలు ఆ సీన్ చూడాలని నాకు అనిపిస్తుంది థియేటర్లో. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన సీన్, ఇది దీని గురించి చెప్పాడు కదా. సో అది పూర్తిగా కాదు, అయిన తర్వాత మళ్ళీ షూట్ చేశారు. సో ఆ కంప్లీట్ సీన్లో మనం ఒక 2 ఏళ్ల టైం చూడబోతున్నాం. సో ఇంత తపన పడి ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఒక డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్, వాళ్ళు వాట్ కెప్ట్ దెమ్ గోయింగ్. అసలు ఇది ఇంతలాగా పట్టుకుని, ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా వాళ్ళే అనొచ్చు ఇంకా మేము చేయలేము. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, వాట్ కెప్ట్ యూ హోల్డింగ్? లైక్ ఈజ్ ఇట్ స్టోరీ ఆర్ ఇమోషన్? యాక్చువల్లీ నేను కేరళ నుంచి చూస్తున్నాను, నాకు తెలుగు అంటే ఏంటి కూడా తెలియదు. వచ్చినప్పుడు మన ఇద్దరు తమిళ్లో మాట్లాడుతున్నా, స్టోరీ వైజ్ ఆనంద్ హీరో చెప్తున్నాను, లైక్ చెప్పాడు, బట్ నాకు కొంచెం అర్థమైంది. ఆనంద్ చెప్పినప్పుడు ఓకే, సో ఇది చేస్తే మలయాళం నుంచి డిఫరెంట్గా ఉంది. లైక్ ఒక స్టోరీ బేస్లో తెలుగు మూవీస్ చూసాను, సీతారా లైక్ సమ్ మూవీస్ చూసాను, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏదో ఒక ఉంది దాంట్లో. ఇది రిలీజ్ అయితే చెప్పడానికి నా లైఫ్లో ఇలాంటి ఒక మూవీ చేసింది అని చెప్పడానికి ఒక మూవీ అయితే, ఈ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఉంది. యా, దట్స్ వై ఐమ్ సైన్ దిస్ మూవీ. అది ఓకే కదా. యా, ఈ టైం ఎంత గ్యాప్ వచ్చింది కదా, ఎంత టైం పట్టింది కదా. నేను దాని తర్వాత మూవీ కూడా చేశాను. ఈ మూవీలో కూడా నేను నాంది మూవీ చేశాను. ఆఫ్ కోర్స్ నాంది. యా, నాంది చేశాను. అండ్ OMG అనే రీజన్ గా రిలీజ్ అయిన మూవీ చేశాను. అప్పుడు కూడా నా మైండ్లో ఈ మూవీ ఉంది, ఇది ఉంది కదా, అదన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఉంది, ఇది చెయ్యాలి, ఇది నా ఫస్ట్ మూవీ. దానికోసమే నాంది ఎలా వచ్చింది, నేను ఇదిలో సైన్ పెట్టి కాబట్టి తెలుగులో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఇదన్నీ వస్తుంది. సో మై ఫస్ట్ ఇల్లో ఇదే అలాగా చెప్పాలి. లైక్ సో తెలుగు నేర్చుకున్నా, సో అన్నీ ఇదిలో లెర్న్ చేశాను. సో ఇది అయిపోయిన తర్వాత అన్నీ వస్తుంది. సో తెలుగు నేర్చుకున్నంత టైం ఈ సినిమా ఇచ్చాను. తెలుగు కూడా ఫస్ట్ ఏం తెలియకుండా వచ్చాను, వెళ్ళిపోయి ఫుల్ తెలుగు కొంచెం నేర్చుకున్నాను. చాలా జరిగాయి. లక్కీగా పెళ్ళి అయిపోయి పిల్లలు కనేసి అలాంటివి జరగలేదు, లక్కీగా మంచిగా జరిగాయి. సో వాట్ వాజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ వెన్ టుక్ సో లాంగ్? అంటే కరోనా టైం, వాట్ వర్ యువర్ experiences? The same reason. First project is like a first love. No matter how much time it will take, like till today also we all are together, like after so many years. Like for me it's like 5 years almost. 5 years, for them it's like 6 years now, more than that. So for me, my first project, Telugu project, and the story is actually very unique. Story is chala different. So and then I have that bond with the team also. We never shot together. Me and Navmi never shot together in the film. Day okaru night okaru kabatti. Yes. So we have that bond during the promotions only. But with the and every other person on the set, when I heard the story, when I heard the hurdles, when I heard and saw everything, and still they want to do, still they want to complete it. So many things are happened on set, but they all have that one passion, one fire and one goal, that is to complete this project. Great. And that thing only make me like, okay, now I really want to be the part of this kind of team, this kind of project. And somewhere, when you signed a project and when you do any kind of project, somewhere you have that gut feeling or intention that this project will take you somewhere. I don't know why I have this feeling with this project. Though it's my first project, my first love, my baby, but yes, I have that gut feeling that this project will take everywhere, everyone somewhere. Now, guess what? ఇది వింటున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ప్రసన్న గారు, మీకు మంచి ఐడియా ఇవ్వబోతున్నాను నేను మీ నెక్స్ట్ ఫిల్మ్కి. లగాన్ మూవీ చూసాం కదా మనం, అంటే అలాంటివి చాలా ఉన్నాయి. సో లగాన్లో వాళ్ళు ఎలా చేశారు, ఎలా కష్టపడ్డారు, ఎలా గెలిచారు అన్నది ఏదైతే ఉందో, యాక్చువల్గా మేకింగ్ ఆఫ్ నిద్రించి జహాపనాకి యాక్చువల్గా అదొక మూవీ చేయొచ్చు. BTS of Nidrinju Jampana. Yes. అంటే దీంట్లో ఎంతో not just talk, I mean, not talk interviews. Absolutely film. They want to make a movie starting from him. How he approached there.
ఇవన్నీ జరిగి యాక్చువల్గా నాకైతే అనిపిస్తుంది మీరు ఛాన్స్ ఇస్తే నేను రాసి పెడతాను అట్లీస్ట్ స్క్రీన్ ప్లే. సో వావ్ వావ్ వండర్ఫుల్. అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అండి, యాజ్ హీరోయిన్స్ వాళ్ళకి ఆ నెసెసిటీ లేదు యాక్చువల్లీ. అంటే మాకు ఇప్పుడు మేము ఇద్దరం అంటే Exactly. హీరో డైరెక్టర్, మాకు అది నెసెసిటీ టు బి ఆనెస్ట్. ఎటు తిరిగి చేసినా అది మా కోసమే చేసుకుంటున్నాం. వీళ్ళకి ఆ నెసెసిటీ లేదు, ఆ రీజన్ కూడా లేదు వాళ్ళకి. బట్ స్టిల్ దే చోస్ టు స్టాండ్ బై అంటే బికాస్ ఎథికలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎగ్జాక్ట్లీ ఎథికలీ వాళ్ళ ఎథిక్స్ చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళ పెంపకం అద్భుతమైన పెంపకం అని నా ఫీలింగ్. అది వాళ్ళు అలా పెరిగారు కాబట్టి, అలా ఉన్నారు కాబట్టి. ఐ లేటర్ ట్రాన్స్లేట్. No, I understand. అదే కొన్నిటికి చెప్పలేము ఇంకా, అది బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది. అది బాడీ లాంగ్వేజ్. అంటే నిజంగా During the shooting also, na, I kid you not, sir. My family literally called me one day, just a random call from my father. My mother was there on set with me. My brother was there on set with me. They knew the situation. They knew how they are working in such circumstances. My father called me and he just asked me one question: why? Why you are continuing this project after so many mess, so many things happening around? And I didn't have any answer to give him. I'm like, I don't know, but I am doing it. ఎమోషన్స్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్. I am connected now. లాస్ట్ డే సార్, ఫస్ట్ డే అట్లా స్టార్ట్ అయ్యి నీ షెడ్యూల్ అయిపోయింది, ఇంకా నవమి వస్తుంది, నేను వెళ్ళనంటది. ఓ ఫస్ట్ డే వెళ్ళిపోతాను అమ్మాయి, లాస్ట్ డే వెళ్ళను. వెళ్తుంటే ఒక రకమైన ఎమోషన్ అనమాట. ఆ 30 రోజులు అలా మార్చాము. హారర్ సినిమాలు అంటే భయం సార్, అయినా అదొక బ్యాడ్ హ్యాబిట్ టైప్ అనమాట. మేము అదే అనిపిస్తుంది. ఆ రోజు అని అల్లక్కర్లేదు, ఈ రోజు ఉండక్కర్లేదు. కానీ బట్ యాజ్ ఎ టీమ్ నిలబడ్డామండి. అది ఐ థింక్ అది మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మాట్లాడిన ఈ అరగంట సేపు నాకు అనిపించింది ఏంటంటే ఇదే ఒక కథ, ఇదే ఒక సినిమా తీయచ్చు. అండ్ ఇదంతా ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మూవీతో మీకున్నది మీరు చెప్పారు. ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఏముంటాయంటే ఇందులో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీ, సో థియేటర్ ఎక్స్పీరియన్స్, అందులో స్క్రీన్ ప్లే. సో దానికి మీరు స్క్రీన్ ప్లేకి సంబంధించి ఇప్పుడు పగలొకటి రాత్రి ఒకటి ప్యారలల్గా నడుస్తుంటాయి. సో ఏదైనా కొంచెం ఆడియన్స్కి చెప్పగలుగుతారా? అంటే కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా? ఎంత డిఫరెంట్గా ఉండిపోతుంది అంటే ట్రైలర్లో ఎంతవరకు ఇది అర్థమైందో నాకు డౌట్. సో ఇప్పటిదాకా చూస్తున్న ఆడియన్స్కి అయితే ఇప్పుడు నేను ఎక్సైట్ అవ్వడం నా రీజన్, నేను ఆల్రెడీ రాగానే కుండ బదులు కూడా చెప్పేశాను. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, బేసిక్గా రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇలాంటి ఓకే పెక్యులర్ కాన్సెప్ట్స్ నాకు నచ్చుతాయి అన్నది నా రీజన్ నాకుంది. ఆడియన్స్కి ఇంకా ఏముంటుంది అన్నది కొంచెం మీరు ఇప్పుడే కాకపోయినా తర్వాత అయినా మీరు అది వీలైనంత వరకు ఆడియన్స్కి తీసుకెళ్ళగలిగితే థియేటర్కి ఎందుకు రావాలన్న దానికి బేసిక్గా లైక్ యూ సెడ్ జాలితో రాకూడదు, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మీద ఉన్న ప్రేమతో కూడా రాకూడదు. బట్ రీజన్ అయితే అవి రెండు ఉంటాయి సబ్ కాన్షియస్గా. చిన్నప్పటి నుంచి చూసి అరే మన కళ్ళ ముందు ఓన్ చేసుకున్న యాక్టర్ మన కళ్ళ ముందు పెరిగాడు ఈ అబ్బాయి, ఇవాళ పెద్దోడు అయ్యాడు, ఏదో సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో తను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అన్నప్పుడు నేను కూడా ఇందాక నుంచి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను తప్ప నేను ఒక యాక్టర్ లాగా ఒక రైటర్ లాగా కాదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్న మూవీస్లో అరే ఈ యాక్టర్ ఎప్పుడే పెద్దోడైపోయాడా, తేజస్ అజయ్ దగ్గర ఇదే ఫీల్ అయ్యా. ఎగ్జాక్ట్లీ. సో నాకేంటంటే బేసిక్గా చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పుడు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు తేజకు కూడా అదే కదా, వచ్చినప్పటి నుంచి పెద్ద ఛాలెంజ్. చాలా పెద్ద ఇప్పుడు ఇంద్ర అవన్నీ చేసుకొని వచ్చి పెద్ద పెద్ద మూవీస్లో తను చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోలు వాటన్నీ చేసి వచ్చిన తర్వాత తను లాంచ్ అయినప్పుడు యాక్చువల్గా అది కేక్ వాక్ అయితే కాదు. ఎందుకంటే అది ఒక ఛాలెంజ్లో చూస్తారు ఆడియన్స్ కూడా. సర్లే అప్పుడేదో అప్పుడు చిన్నప్పుడు బాగుండేవాడు, క్యూట్గా ఉండేవాడు ఇవన్నీ అంటారు. ఇప్పుడు లేడని కాదు, అప్పుడు రీజన్స్ అవి. ఇప్పుడు పెద్దోడు అయిన తర్వాత ఏం చేస్తాడు చూద్దాం అనేటప్పటికి ఫర్ హిమ్ ఇట్ టుక్ డీసెంట్ టైం. ఇప్పుడు ఏంటంటే ఫుల్గా సెటిల్ అయిపోయి ఎక్కడో బ్రహ్మాండంగా ఉండి. అలాగే ఫర్ యూ ఇప్పుడు ఈ కథను ఎంచుకోవటం దగ్గరే అది ఆల్రెడీ జరిగిపోయిందని నా ఫీలింగ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది చెప్పడానికి వచ్చి మీకు తెలియదని కాదు, అందరూ చేస్తారు ఇలాంటి ఇంటర్వ్యూలు. ఎవరో తెలిసిన అలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం మాట్లాడి ఏదైనా వచ్చి ఏదైనా ఇది అందరూ చేస్తారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ. కానీ నాకు తెలిసి ఆడియన్స్ బోరికి పెద్ద దీంతో అంటే ఇది ఎంతకాలం అందరూ ఇదే చెప్తారు, మా ఇన్ని కష్టాలు పడ్డా ఇలా చేసాం. నేను ప్రత్యేకంగా ఇది వచ్చి మాట్లాడదాం అనుకుంది ఎందుకంటే మీకున్న ఛాలెంజ్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళ సమక్షంగా చెప్పేస్తున్నా. ఇది మీరు ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి ఇంకా చాలా కష్టపడాలి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఓకే కొంతమందికి అనిపిస్తుంది అరే చూద్దాం ఈ మూవీ అని, కొంతమంది ఇంకా ఉంటారు
టాక్ విని వెళ్దాం, యా యా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళవి. అవునవును ఇలాంటివి ఎన్నో చూసి దెబ్బలు తిని అంత అయిపోయిన తర్వాత కరెక్ట్ పర్టికులర్ మీ సినిమా రోజున వస్తున్న మిగిలిన సినిమాలు కూడా చిన్నవేం కాదు, అవును అన్ని బాగా ఆడాలని మనం కోరుకుంటే అందరూ మన వాళ్ళే, ఎస్ ఎస్ అన్ని మంచి సినిమాలే వస్తున్నాయి. అందులో మనం కూడా బాగుండాలి, మనకంటూ ప్రత్యేకంగా ఆడియన్స్ రావాలి అన్న దాంట్లో మనం వాళ్ళ మీద చూపిస్తున్న గౌరవాన్ని ఒక మంచి కథ ద్వారా, మంచి ప్రయత్నం ద్వారా, మీరు పెట్టిన ఎఫర్ట్స్ ద్వారా ఉండాలని. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ కారణంగా వచ్చానండి. మీ వాళ్ళ తరఫున నేను మీకు చెప్దాం అనుకున్నాను. అందుకే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. యూజువల్గా ఇంటర్వ్యూ చేసే చిన్న చిన్న క్వశ్చన్స్తో వస్తారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళ ఇప్పుడు కష్టాల గురించి విన్నాం, కానీ వీళ్ళ కాన్సెప్ట్ ఈ కథ గురించి విన్న తర్వాత అనూప్ మ్యూజిక్ గురించి నేను కొత్తగా చెప్పిన నాకు పర్సనల్గా చాలా పెద్ద ఫేవరెట్. ఎందుకంటే నేను రాసిన గుడి జారికి వెళ్ళలేదు కానీ, నేను మనం కానీ అలా అనూప్తో నాకు పర్సనల్గా ఇది అంతకుముందు మీ ఎవరు గుర్తుండకపోవచ్చు, నితిన్ ద ద్రోణ అనే ఫిల్మ్ కూడా డైలాగ్ రైటర్ నేను. అప్పటి నుంచి అనూప్ నాకు బాగా పరిచయం. నేను వెళ్ళి ఓపెన్గా చెప్పేసి అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఏ మాయో చాలా ఫేమస్ చాలా ఫేమస్. అది నితిన్కి వినిపిస్తున్నాడు ఆ రోజు వచ్చినప్పుడు. నేను వెళ్ళా, ఇక అక్కడ హీరో వింటున్నాడు, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ వింటున్నాడు, ఇవన్నీ అక్కడ ఇది బాగుంది ఈ సాంగ్ ఫిక్స్ అని నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేసి అసలు నా ఎక్సైట్మెంట్ చూసి వాళ్ళు అదే ఓకే కానీ ఆగు కొంచెంసేపు మొత్తం విందాం, ఇది హిట్ ఇది. సో అలాగే అనూప్ మీద నాకున్న ఇది. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఒక డైరెక్టర్గా రైటర్గా అతను చెప్పే స్టోరీకి యాక్టర్స్కి వీళ్ళు చెప్పేదానికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంతే రెస్పాన్సిబిలిటీ అనూప్ కూడా ఉంటుందని. సో ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో? ఇందులో మూడు పాటలు 4 టైటిల్ సాంగ్ తో కలిపి 3 పాటలు. సో ఈ 4 వీటన్నిటిలో కూడా మీరు కథే చెప్తున్నారు. అంతే ప్రతి పాట ప్రతి కట్ లొకేషన్ స్టెప్స్ డాన్స్ కట్ చేస్తే స్విట్జర్లాండ్ రాదు, కట్ చేసిన చీరాల బీచ్ వస్తుంది. బీచ్ ఏదైనా హీరోయిన్తో డాన్స్ వేయించాలి అనుకుంటారు కదా జనం, అది లేదా? అంటే ఆ సాంగ్ మీరు అడిగారు కదా సార్, 9 సినిమాలు అలాగే ఉంటాయి, 10లో ఇది వేరు ఉంటుంది అది. అండ్ అనూప్ సార్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. అంటే అసలు నాకు ముందు చెప్పాలని లేదు, ఎక్స్పీరియన్స్ చూస్తారు ఖచ్చితంగా. నేను ఇదే అంటున్నానండి, నేను ప్రేక్షకులతో మాట్లాడతా ఒక్క నిమిషం. అంటే ఇది మామూలుగా రెగ్యులర్ ఇంటర్వ్యూలో చేద్దామని వచ్చాను నేను, వాళ్ళ గురించి తెలుసుకుని ఏదైనా, కానీ ఎక్కడ ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసింది అంత పోలిస్తే. అనూప్ గారి గురించి థియేటర్కి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సో నేనేమంటానంటే థియేటర్కి వచ్చేదాకా ఆడియన్స్కి ఏం చేయాలో అది ఇంకొంచెం ఎక్కువ మీరు చెప్పడానికి ట్రై చేయండి అని నేను ఫ్రీ అడ్వైస్ ఇస్తాను. ఎందుకంటే మనం ఎంతమంది చెప్పిన ఆడియన్స్కి ఒక థాట్ ప్రాసెస్ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాను, ఈ సినిమా చూద్దామా వద్దనుకున్న వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం, చూద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ 2 కేటగిరీస్. ఇక ఇలాంటివన్నీ విని వెళ్తాం, సినిమా టాక్ విని వెళ్తాం, రెండూ ఓకే మనకి. కానీ మీ సైడ్ నుంచి ఇంకా ఎంత వీలైతే అంత ఆడియన్స్కి కొన్ని సస్పెన్స్లు చెప్పేసినా పర్వాలేదని నా ఫీలింగ్. అలాంటి ఏదైనా కొంచెం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ తరపున ఈ విషయం చెప్తున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా ఫ్యాక్ట్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న మైండ్ సెట్కి అండ్ ఓటీటీ వచ్చేసిన తర్వాత జనాలకి ఏంటంటే దే నో దట్ ఎటు తిరిగి ఇది వస్తుంది ఓటీటీలో, ఎందుకు నా టైం వేస్ట్ చేసి లేకపోతే నా డబ్బులు వేస్ట్ చేసి ఎందుకు నేను థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి, వస్తుంది కదా ఒక 2 వారాల తర్వాత. సారీ టు ఇంటరప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలా వింటున్నాం మనం, ఇది ఎప్పుడు వస్తుందో చెప్పనా, మీరు కరెక్ట్ చేయాలి రాంగ్ అయితే, ఆడియన్స్ కూడా కమెంట్స్లో కరెక్ట్ చేయాలి నేను రాంగ్ అయితే. ఏదైనా మూవీకి వెళ్ళి అది బోర్ కొట్టింది అనుకోండి అప్పుడు అంటారు ఈ మాట. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు స్టార్స్ ఫిలిమ్సే అవుతున్నాయి హిట్లు అనుకుంటే, మన కేజీఎఫ్ హీరో మనకు స్టార్ కాదు, కాంతారా మనకి స్టార్ కాదు, వీళ్ళెవరు మన స్టార్స్ కాదు. అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు ఐ మూవీ అసలు అంటే ఫ్రమ్ మ్యాడ్ ఎస్పెషలీ మ్యాడ్ ఎగ్జాక్ట్లీ, అంటే విత్ న్యూ ఫేసెస్ సడన్గా అట్లా వచ్చి, అంటే జనాలకి మనం కరెక్ట్ కంటెంట్ ఇస్తే దే ఆర్ స్మార్ట్, 100% వాళ్ళకి మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు ఆదరిస్తారు. అది నేను బలంగా నమ్ముతాను, ఎందుకంటే నేను వాళ్ళలో ఒకడిని. ఐఎమ్ ఫస్ట్ అన్ ఆడియన్స్ అండ్ దెన్ అన్ యాక్టర్ నెక్స్ట్. నేను ఫస్ట్ ఆడియన్స్ ఎందుకంటే నా సినిమా కొంచెం ఏదైనా అటు ఇటు అంటే నాకే చిరాకు వస్తుంది, అరే ఎందుకు ఇంత చేసి ఎందుకు ఇట్లా చేయడం అనేది. బికాస్ ఐ వాంట్ టు బి ఎంటర్టైన్డ్ మోర్ దెన్ దెమ్. సో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దెమ్, ఐ కమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఫ్యామిలీ, దెన్ ఐ ఆమ్ అన్ యాక్టర్. సో ఏంటంటే వాళ్ళకి ఓకే ఇంత మ్యాటర్ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతావు,
నీకు ఏదో ఒకటి నేను ఇస్తూనే ఉంటాను, నిన్ను ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాను నేను ప్రతి క్షణం ప్రతి మూమెంట్. పొద్దున ఒక స్టోరీ నడుస్తుంటుంది, రాత్రి ఒక స్టోరీ నడుస్తుంటుంది. వీడు వేరేలా ఉంటాడు, వాడు వేరేలా ఉంటాడు. వీళ్ళిద్దరికి డ్యూయల్ రోల్ అదే ఇదేదో బయటపడదాం అది అదే 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 ఇది సస్పెన్స్ సస్పెన్స్ అది. సో ఏమండి డ్యూయల్ అయితే అవునని చెప్పేస్తారు, చెప్పలేదంటే ఏదో మెలికేసారు. ఐటమ్ ఇది నాకు తెలుసు అది, నాకు చెప్పేలా ఉంది. నేను ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుంటా. సో పొద్దున ఒక లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత రాత్రి ఒక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ తెల్లారాయేసరికి పొద్దున ఒక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇంతలో ఈ పొద్దున ఒక విలేజ్లో ఒక చిన్న సస్పెన్స్ ఐటమ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సస్పీషియస్గా కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. అది ఎందుకు మిస్ అవుతున్నారని ఎవరికి తెలియదు. సో ఈ రాత్రి పూట జరిగే స్టోరీకి పొద్దున పూట జరిగే స్టోరీకి ఈ రెండు లవ్ స్టోరీలకి ఏంటి సంబంధం, ఏంటి అసలు ఏంటి అసలు అంటే ఇది లవ్ స్టోరీ కన్నా థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అలా ట్రై చేశాను సార్. ఇట్ ఈస్ అ మల్టీ లేయర్డ్ స్టోరీ. దీంట్లో అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. ప్లాటర్ బఫే అంటే మాకు తెలుసు. ఇప్పుడు ఒకటే పట్టుకుని జనాలకి ఒక సింగిల్ పాయింట్ పట్టుకుని దీని ముందర ఒక 40 సీన్లు తర్వాత ఒక 40 సీన్లు వేసేస్తా నేను అంటే కుదరదు జనాలకి. ఇప్పుడు అందులో విత్ న్యూ ఫేసెస్ డెబ్యూటెంట్స్ అస్సలు నడవదు. రైట్. సో నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీకు స్టార్టర్ పెడతా, మెయిన్ కోర్స్ పెడతా, డెజర్ట్ పెడతా, పాన్ ఇస్తా, కాఫీ ఇస్తా, టీ ఇస్తా, బాదం పాలు ఇస్తా, అన్ని ఇస్తా నీకు, అన్ని ఇస్తా. దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్ అయితే నీకు నచ్చుతుంది. అంతే. అంతకు మించి పాపం ప్రేక్షకులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయరు. అదే నేను మొన్న కూడా చెప్పానండి, నువ్వు పెట్టే 100-150 రూపాయలకి నేను నిన్ను స్టార్ హోటల్కి తీసుకెళ్ళి క్యాపచినో ఇప్పించాను. నేను నిన్ను లోకల్ హోటల్కి తీసుకెళ్ళి బోండా పెడతా, ఇడ్లీ పెడతా, దోశ పెడతా, బండి పెడతా. నేను బండి చెప్తుంటా నోరు. ఆడియన్స్ కూడా అదే కావాలి. మేబీ కొంచెం ప్లేస్ చూడడానికి అటు ఇటు ఉండొచ్చు, కానీ నేను కడుపు నింపే పంపిస్తాను. ఫుడ్ బాగుంటే ఎవరు పంపాను, నువ్వు ప్లేట్ కడకపోయినా కొత్త ప్లేట్ వేసి అంతే. దట్స్ ఆల్. నిన్ను కడుపు నింపి నేను పంపిస్తాను. అదే నా టార్గెట్. అంతే. ఆల్ ద బెస్ట్. చాలా అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. ఇప్పుడు ఓటీటీలో చూసినప్పుడు కూడా ఆడియన్స్ మంచి సినిమా థియేటర్కి వచ్చి చూస్తే అది మనకి సినిమా అది ఫెస్టివల్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, గ్రూప్గా వెళ్ళాం. మన పండగ రిలీజ్ అయిన సినిమాల్లో కూడా సంక్రాంతికి వస్తున్నాం. అది ఎంతమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. లాస్ట్ వెంకటేష్ గారు చెప్పే డైలాగులకి నాకు తెలిసి ఫ్యామిలీలు మాట్లాడుకుని ఉంటాయి. ఇప్పటికే అది ట్రెండింగ్ లో ఉంది ఆబ్వియస్ గా. ఏంటి, భర్తలు ఎప్పుడు భార్యలకి లవ్ స్టోరీలు చెప్పకూడదు, అలాగే భార్యలు వాళ్ళ సెల్ ఫోన్లు చూడకూడదు అని చెప్పే పాయింట్ యూనివర్సల్. అది యూనివర్సల్ పాయింట్. అది నేనేమంటున్నానంటే కథలో యూనివర్సల్ ఎపీల్ ఉన్న ఎమోషన్స్ కానీ పట్టుకోగలిగితే వీఆర్ త్రూ. అది అందరికీ తెలుసు, కానీ ఎంతవరకు బాగా చేయగలుగుతాం అన్నది పాయింట్. ఈ కథలో నాకు మెండుగా కనిపించాయి కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని బెస్ట్ విషెస్ చెప్పడం ఇప్పుడు దాకా చేయగలిగే పని. నా తరపు నుంచి ఆడియన్స్లో ఎంతమంది కొంతరైనా ఇంప్రెస్ అయ్యి వెంటనే మార్నింగ్ షో ఫస్ట్ డే నాడు చూసేసి మీకు నచ్చితే అలా మల్టిపుల్ అదే మనం చెప్పక్కర్లేదు, అది ఆడియన్స్ చేసే పని. అది అలా అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరూ మాట స్ప్రెడ్ అయ్యి ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ మీరే ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకున్న లిమిటేషన్స్ నాకు తెలుసు. 7 ఏళ్ళు సినిమా తీసిన తర్వాత అసలు పండగకి డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి, అది విగ్రహం పుష్టి నైవేద్యం నష్టం గుడి కట్టేసాం ప్రసాదం లేదు. అలాగా అంటే జోక్ చేయాల్సిన విషయం కాదు, కానీ మన పరిస్థితికి ఎలాంటివి అవుతూ ఉంటాయి. ఎందుకంటే సినిమా తీయటం అనేది అందరికీ ఎక్స్పీరియన్స్. నేను 25 ఏళ్ళుగా ఉన్నాను ఇండస్ట్రీలో. సినిమాలు చేయటం తెలుసు, తీయటం తెలుసు. నేను చేసిన మిస్టేక్లు కూడా ఇవే. ఆడియన్స్ ప్రిపేర్ చేయలే ముందు. అన్ని థియేటర్లు రండి అంటే ఎవరు వస్తారు? కరెక్ట్. అంటే ఆ నమ్మకాలు పోయినాయి ఆడియన్స్. నమ్మకం లేదు అంతే, నమ్మకం లేదు. కానీ ఈ మూవీకి డెఫినెట్గా ఇక్కడ డైరెక్టర్ కానీ హీరోయిన్స్ కానీ కొత్త వాళ్ళు కావచ్చు, కానీ ఆనంద్ కొత్తవాడు కాదన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆనంద్ మనకి చిన్నప్పుడు ఎంతో అలరించిన ఆనంద్ ఇప్పుడు హీరోగా ఎలా చేయబోతున్నాడు అన్నది డెఫినెట్గా మీ అందరు లవ్తోనే రండి, చూడండి. బాగుంటే మెచ్చుకోండి, బాగోపోతాం వాయించండి, పట్టుకోండి. పిల్లాడే మాత్రం చదువు తీసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఇంత విన్న తర్వాత ఆడియన్స్కి ఆ నెగిటివ్ థాట్ రాదన్నది నా గట్టి నమ్మకం. నేనేమైనా తప్పుగా మాట్లాడినా, ఆడియన్స్కి నేనేమైనా ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినా అవన్నీ పక్కన పెట్టేసి ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందామని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వెరీ వెరీ బెస్ట్. హిట్ కొట్టండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఫన్. నమస్తే.